ఇకపై ఎంఆర్పి ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మన ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పి ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పి భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. మోర్ కలెక్షన్స్, మోర్ క్వాలిటీ, లెస్ ప్రైస్. ఓన్లీ ఎట్ ఎల్స్. ఎల్స్, ఇట్స్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. అడ్రస్ లైప్రియామాన్, ఒంగోలు. ఒంగోలు నగరవాసులు మరియు మాజీ సైనికుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. నగరంలోని దక్షిణ బైపాస్ రోడ్ కూడలిలో త్వరలో సైనిక స్తూపాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు స్తూప నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు గురువారం పరిశీలించారు. దక్షిణ బైపాస్ రోడ్ లో ఇప్పటికే ఉన్న మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం సమీపంలోనే ఈ సైనిక స్తూపాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత 11 సంవత్సరాలుగా సైనిక స్తూపం ఏర్పాటు చేయాలని మాజీ సైనికులు కోరుతున్నారు. వారి విన్నపాన్ని మన్నిస్తూ త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కృష్ణయ్య, మున్సిపల్ ఇంజనీర్ ఈసయ్య మరియు మాజీ సైనికుల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. దక్షిణ బైపాస్ రోడ్ జంక్షన్ వద్ద ఆర్మీ జవాన్ల స్మారకార్థం ఈ స్తూపం ఏర్పాటు కానుండటంపై మాజీ సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల గౌరవార్థం ఈ స్తూపం నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపునిస్తుందని నాయకులు అన్నారు. మన ఎక్స్ ఆర్మీ వాళ్ళంతా కూడా వాళ్ళ ఆర్మీకి సంబంధించిన స్తూపం పెట్టాలని దగ్గర నాకు తెలిసి 11 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నారు. మేము ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎట్లా చేయాలా, ఆ ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి ఇవ్వడానికి ఏ సెంటర్లో పెట్టాలా అనేది కూడా చాలా సెంటర్లో కూడా మేము వెతికాం. చాలా సెంటర్లో కూడా ఇన్స్పెక్షన్ చేసాం, అన్నీ చేసాం. లాస్ట్కి ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పేసి సౌత్ బైపాస్లో దాన్ని పెట్టడం కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కాసు బ్రహ్మానందరెడ్డి గారి విగ్రహం ఆల్రెడీ ఇంతకుముందు పెట్టారు. దాన్ని అక్కడ ఇబ్బంది లేకుండా దాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకొచ్చి ఈ ప్లేస్లో వెనకాల స్తూపం కూడా పెట్టేసి రెండింటికి ఉండేటట్టుగా దాన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి చూస్తున్నాం. ఎవరైతే కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహానికి ఆ రోజు కమిటీ ఉందో వాళ్ళతో కూడా మాట్లాడేసి వాళ్ళని కూడా కన్విన్స్ చేసి, ఎందుకంటే ఇది మేజర్ ఎంట్రీ అయ్యే టౌన్లోకి ఎంటర్ అయ్యే మేజర్ పార్ట్ కాబట్టి దీనికి కూడా ఉంటే బాగుంటుంది అనేది మన ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం ఎప్పుడు కూడా వాళ్ళ వర్షాలు అనేది కాదు, ఎండ అనేది కాదు, వాళ్ళు మన దేశం కోసం పోరాడేవాళ్ళు. బార్డర్లో ఉండి వాళ్ళ కుటుంబాన్ని కానీ ఫ్యామిలీని కానీ వదిలి త్యాగం చేసిన వాళ్ళంతా కూడా మన మిలిటరీ వాళ్ళని గౌరవించాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి దాని ఉద్దేశపూర్వకంగా ఎంట్రన్స్లోనే పెడితే బాగుంటుందని చెప్పేసి దాన్ని మాట్లాడుకున్నాం. దాని ప్రకారంగా మన రిటైర్డ్ మన నాగేశ్వరరావు గారు వాళ్ళ బృందం అంతా కూడా వాళ్ళందరూ కూడా కలిసాము. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. దాన్ని చూసి పోల్ జరిపేసి ఇక్కడ స్తూపం పెట్టేటట్టుగా దాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజే మన కొత్త కమిషనర్ గారు వెంకటకృష్ణయ్య గారు కూడా ఈరోజే జాయిన్ అయ్యారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా మనందరి తరపున అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా కూడా ఏదైనా నగరాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళాలి. డెవలప్మెంట్ అంటేనే తెలుగుదేశం అంటే డెవలప్మెంట్. కాబట్టి ఎన్డీఏ కూటమిలో కూడా వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు కూడా ఒంగోలులో చేస్తూ ఉన్నాం. దాన్ని ఆయన కూడా ఒక 4 రోజులు 15 రోజుల లోపల అంతా స్ట్రీమ్లైన్ చేసుకొని పూర్తిగా అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మేము మా వంతు. అట్లాగే జిల్లా కలెక్టర్ మరియు స్పెషల్ ఆఫీసర్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన ఆఫీసు స్టాఫ్ అందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా, నగర ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కార్పొరేషన్ తరఫున ఏదైతే ఈరోజు ఇప్పుడు నా మీద నమ్మకం పెట్టి గౌరవ ఎమ్మెల్యే గారు నన్ను ఇక్కడ కమిషనర్గా తీసుకొచ్చారో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలుపుకొని ప్రజలందరి సహకారంతో మేమందరం కూడా ఆఫీస్లో ఒక పబ్లిక్ హెల్త్ వర్కర్ దగ్గర నుంచి అధికారి వరకు అందరం కూడా ఒక టీం వర్క్ చేసేసి నగరాన్ని ఒక మోడల్ సిటీగా చేసే దానికోసం ప్రయత్నం చేస్తాం. అట్లాగే బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా వార్డ్ వైజ్ కూడా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయనేది కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ప్రియారిటీ పెట్టుకొని ఇష్యూస్ అన్నీ కూడా 1 by 1 క్లియర్ చేసుకుంటూ వస్తాం. అట్లాగే శానిటేషన్ పార్ట్కి వచ్చేసరికి ప్రజలందరికీ కూడా మనం ఏంటంటే ముందు మనలో మార్పు రావాలి. దయచేసి మీ సహకారంతోనే మనం ఏమైనా కూడా మనం చేయగలం. కాబట్టి మేము కలిసి పనిచేసి పట్టణాన్ని ఒక మోడల్ క్లీన్ అండ్ గ్రీన్గా చేసుకుందాం.
అట్లాగే దీనికి కావాల్సిందంటే మీ అందరి సహకారం ఉంటేనే ఉంటుంది. ఎందుకు శానిటేషన్ అని చెప్తున్నానంటే ఆరోగ్యం ఉంటేనే మనం ఆనందం ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ ఉంటేనే ఫైనాన్షియల్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అందరూ ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పని అందరం కలిసి టీం వర్క్ చేసేసి టౌన్ అభివృద్ధి పదంలోకి తీసుకొస్తామని చెప్పని గౌరవ ఎమ్మెల్యే గారికి సవినయంగా మనం చేస్తాం. థ్యాంక్ యూ సార్. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు.